సెషన్ ప్రారంభించుకోవడానికి ముందు గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి నమస్కరిస్తూ, స్వర్ణమాల పత్రి మీద నమస్కరిస్తూ, గురు పరంపరకి, విశ్వ గురు పరంపరకి, మరి క్రియాయోగ గురు పరంపరకి, విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ ప్రణమిలుతూ, మరి మరణం లేని మీరు దీని గతంలో ఒక సెషన్ నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఈ పుస్తకం ఎలా తెలుగులో అనువదించబడింది, పత్రిజీ గురుదేవులు ఎంత దీనికోసం పరితపించారు, మరి పుస్తకం ఎలా రాబడింది అనే విషయాన్ని తెలుసుకుందాం. అలాగే మొదటి పాఠము ప్రాణశక్తి అనే పాఠం తెలుసుకున్నాం. అలాగే దాని తర్వాత రెండవ పాఠము సిల్వర్ కార్డ్ అనేది తెలుసుకున్నాం. మరి ఒక్కసారి ఇప్పటికే 2 వారాలు అయిపోయింది కాబట్టి దగ్గర 15 రోజులు దాటింది. ఒక 2-3 ముఖ్య విషయాల్ని గుర్తు చేసుకుందాం. ఏమన్నానంటే, సృష్టిలో నిజానికి మొత్తం ఉన్నదంతా ప్రాణమే అని, అలాగే మనం మామూలుగా చనిపోయింది అని అనుకునే కళేబరంలో కూడా ప్రాణశక్తి ఉంటుందనే విషయాన్ని చెప్పారు. నిస్తేజంగా ఉన్నది కనుకే ఆ జీవి మరణించిందని మనం చెప్పుకుంటాం. మామూలు మాటల్లో నిజానికి శిథిలమవుతున్న శరీరంలో కూడా మరో కొత్త ప్రాణి రూపుదిద్దుకోవడం ప్రారంభిస్తుంది. అంటే మరణించిన శరీరంలో కూడా మరొక పురుగు లాంటి ఏదో జనించడం జరుగుతుంది. అంటే అందులో కూడా మరి చైతన్యం ఉందనే విషయాన్ని, ప్రాణశక్తి ఉందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే చలము అచలము ప్రపంచం మొత్తము చైతన్యవంతమైందని చెప్పడంతో పాటు కార్బన్ అణు యొక్క ఎగ్జాంపుల్ని అక్కడ మనకు చూపించడం జరిగింది. కార్బన్ అణువును ఏ విధంగా ఉంటుంది, మరి దాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అనేది, మధ్యలో కేంద్రకం ఉంటూ దాని చుట్టూ 6 ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి పరిభ్రమిస్తూనే ఉంటుందనే దానికి ఎగ్జాంపుల్గా ఇది ఇక్కడ చూపించడం జరిగింది. ఆ తర్వాత మరి ఒక తల్లి తన బిడ్డకి జన్మించినప్పుడు ఆ బిడ్డకి బిడ్డ కడుపులో ఉన్నప్పటికీ మరి బిడ్డకి తల్లికి బొడ్డు తాడు ద్వారా బంధం కలిగి ఉంటుంది. ఎలాగైతే బొడ్డు తాడు ద్వారా ఆ బిడ్డకి తల్లికి బంధం కలిగి ఉందో, అలాగే మన దివ్యాత్మకు మరి మనకి ఒక సిల్వర్ కార్డ్ అనే బంధం ఉంటుందని, ఆ సిల్వర్ కార్డు గురించి 2వ పాఠంలో చెప్పుకోవడం జరిగింది. మరి అలాగే ఇంకొక ముఖ్య విషయాన్ని ఏం చెప్పారంటే, ఇక్కడ మానవుని మెదడు విద్యుత్ తరంగాలను సృష్టించడమే కాదు, దివ్యాత్మ లేక పరమాత్మ నుంచి వచ్చే విద్యుత్ తరంగాల్ని ఓ రేడియో రిసీవర్ లాగా కూడా గ్రహించగలదు. మానవుడు పరిశీలించి నేర్చుకునే సమస్త విజ్ఞానాన్ని, అనుభవాలని విద్యుత్ సంకేతాలుగా మార్చి దివ్యాత్మకు అందిస్తుంది. అంత శక్తి మనం ఎదుర్కొందన్న విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 2 పాఠాలని చూచాయిగా మనం గుర్తు చేసుకుందామని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు 3వ పాఠం ఎథిరిక్. వాట్ ఈస్ ఎథిరిక్ అనేది తెలుసుకుందాం. ఎథిరిక్ గురించి మనకు చాలా పుస్తకాల్లో రావడం జరుగుతుంది. అలాగే మాస్టర్స్ చెప్పిన సందర్భాల్లో కూడా ఎథిరిక్ అనే వర్డ్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ లోబ్సాంగ్ ర్యాంప అందించిన ఈ బుక్ ఏంటంటే ప్రాక్టికల్, కంప్లీట్ సైంటిఫిక్గా వివరించడం జరుగుతుంది. కొంచెము నెమ్మదిగానే చదువుతాను. పోయినసారి నేను వేగంగా చదవడం జరిగింది. కొద్దిగా వివరించుకుంటూ చదవడం అయితే బాగుంటుందో అనిపించింది. కొద్దిగా నెమ్మదిగా చదువుకుందాం. 3వ పాఠం ఎథిరిక్. మానవుని మెదడులో రసాయనిక చర్య ద్వారా విద్యుత్ తయారవుతుందని మనం గమనించాం కదూ, ఇందాక చెప్పుకున్నాం. విద్యుత్ మెదడులోనే కాదు, దేహం అంతటా పుడుతూనే ఉంటుంది. రక్తంలో ఉండేది ఎక్కువ భాగం నీళ్ళే. 90% మన దేహంలో నీళ్ళే ఉంటుంది. దేహంలోని నీళ్లు, లోహపు అణువులు లోపల అంటే మన లోపల మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ ఇవన్నీ ఉన్నాయి మన లోపల. అవి లోహాలు. లోహపు అణువులు, ఉప్పు ద్రావణాలు ఒకదానితో మరొకటి కలగలిసి రసాయనిక చర్య ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ మన లోపల రసాయనిక చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ ఉంటాయనే విషయాన్ని ఇక్కడ చెప్పడింది. కాబట్టి మన శరీరం మొత్తం విద్యుత్తుతో నింపబడి ఉంటుంది. కానీ దీని తీవ్రత ఎక్కువగా ఉండదు. అంటే కరెంట్ ప్లగ్లో కొడితే షాక్ కొడుతుంది కదా, అంత పరిణామంలో ఉండదు. మన శరీరంలో అవసరమైన మేర విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది. ఇంట్లో మనం ఓ బల్బును వెలిగించుకోవడానికి కావాల్సినంత కరెంటు కానీ, వంటకి వాడే స్టవ్కు సరిపోయేంత కరెంటు కానీ మన దేహంలో ఉండదు. అలాంటి విద్యుత్తుతో మన శరీరంలోని విద్యుత్తును పోల్చకుండా అయస్కాంతం నుంచి పుట్టిన విద్యుత్తులాగా దీన్ని భావించండి. ఒక అయస్కాంత శక్తిలాగా దీన్ని భావించండి. మరి మన ఇంట్లో ప్రసారమయ్యే కరెంటు లాగా భావించకుండా విద్యుత్ అయస్కాంత శక్తిలాగా భావించండి అని చెప్తున్నారు.
మనం నిటారుగా ఉండే అయస్కాంతాన్ని తీసుకొని ఓ టేబుల్ మీద ఉంచి దాని మీద ఒక తెల్ల కాగితాన్ని ముడతలు లేకుండా అమర్చి దాని మీద ఒక గుప్పెడు ఇనుపరజను చల్లితే ఆ ఇనుపరజను ఆ పేపర్ మీద ఓ విచిత్ర రూపాన్ని చిత్రిస్తూ పేపర్ కంటుకుంటుంది. మన చిన్నప్పుడు ఆడుకున్నాం పేపర్ మీద, అది మట్టి ధూళికణాలు వేసినా కానీ ఇనుపరజను వేసినా కానీ ఆ పేపర్ కింద మనం ఇనుపరజను నుంచి ఇట్లా ఇట్లా తిప్పుతూ ఉంటే ఆ ఇనుపరజంతో ఒక రూపాన్ని దాల్స్తుంది. ఆ ఇనుపరజను కదులుతూ ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మీరు ఓసారి చేసి చూస్తే మీకు ఈ విషయాలు అర్థం కావడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఇది మనం చిన్నప్పుడు అందరం చేసి ఉన్న వాళ్ళని గుర్తు చేసుకోండి ఒకసారి. ఇనుప సామాన్ల దుకాణం నుంచి కానీ, సైన్స్ పరికరాలు అమ్మే దుకాణం నుంచి కానీ ఓ బార్ మ్యాగ్నెట్ కొనుక్కొని తీసుకురండి. దీని ధర ఎక్కువేమీ ఉండదు. అలాగే ఇనుపరాజను కొని తెచ్చుకోండి. దీని ధర కూడా సరసంగానే ఉంటుంది. మన ఇనుపరాజను కొనకుండా మామూలుగా అయస్కాంతాన్ని మట్టిలో రుద్దితే మట్టిలో బోలెడు ఐరన్ లభిస్తుంది మనకి. ఈ బార్ మ్యాగ్నెట్ మీద తెల్ల కాగితాన్ని ఉంచి దాని మీద ఇనుపరాజను చిలకరించండి. ఆ ఇనుపరాజను ఆ పేపర్ కింద ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని పేపర్ మీద ప్రతిబింబిస్తూ చిత్రంగా అమరుతుంది. ఇనుపరాజను మధ్యలో అయస్కాంతం అంచులను చూపుతూ నిలుస్తుంది. అయస్కాంతం అంచుల నుంచి అయస్కాంత క్షేత్రం బయటకు వస్తున్నట్లు కనబడుతుంది. అదిగాక ఓ ధ్రువం నుంచి మరో ధ్రువానికి వంపు తిరుగుతూ ఈ క్షేత్రం వ్యాపించి ఉండడాన్ని కూడా మీరు స్పష్టంగా గమనించవచ్చు. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఈ తరంగాలు ఒక వలయంలాగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే భూమి చుట్టూ కూడా ఈ విధమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రయోగాన్ని చేసి చూస్తే మీకు కనిపించే అయస్కాంత క్షేత్రం కింద ఉన్న అయస్కాంతానికి ఎలా సంబంధించినదో మీకు అర్థమైనట్లే. ఈ ఎగ్జాంపుల్ మనలో జరిగే ప్రక్రియను చెప్పడానికి చెప్తున్నారు ఇక్కడ. మన శరీరాన్ని చుట్టూ అలాంటి అయస్కాంత శక్తి క్షేత్ర రేఖలు ఉండి వ్యాపించి ఉండడం ఎలాగో మీకు అర్థమవుతుంది. ఒక అయస్కాంతం చుట్టూ ఎలా అయితే విద్యుత్ అయస్కాంత తరంగాలు వ్యాపించున్నాయో అలాగే మన చుట్టూ కూడా ఈ యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంది అని చెప్తున్నాడు. మానవ శరీరం చుట్టూ వ్యాపించే అలాంటి అయస్కాంత శక్తిని ఎథిరిక్ అని లేకపోతే ఆరా అని అంటారు. నేను ఇంకొక ఫోటో చూపిస్తాను. కనబడుతుందా మాస్టర్ ఈ చిత్రం? ఒకసారి వాయిస్ ఇవ్వండి. కనబడుతుంది సార్. ఓకే. ఆ చిత్రాన్ని గమనించండి. ద ఎథిరిక్ మానవ శరీరం చుట్టూ వ్యాపించే అలాంటి అయస్కాంత శక్తిని ఎథిరిక్, ఈ బాడీ చుట్టూ ఒక సన్నని రేఖ కనబడుతుంది చూడండి, అలా మనందరి చుట్టూ ఉంది. అది ఎథిరిక్ అని లేకపోతే ఆరా అని అంటారు. యోగి చక్షువులకు ఈ ఆరా స్పష్టంగా కాంతులీనుతూ వివిధ రంగులతో నిండి కనిపిస్తూ ఉంటుంది. యోగి అంటే తన యొక్క మూడవ నేత్రను వికసింపజేసుకున్నవాడు. మరి ఈ యొక్క ఆరాన్ని స్పష్టంగా చూడగలుగుతారని చెప్తున్నారు. మన దేవుళ్ళ చిత్రాల్లో తలల వెనుక సూర్యబింబం లాగా చిత్రకారులు చిత్రించే కాంతి వలయానికి ఈ ఆరాయే ప్రేరణ అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఏ దేవుడి పటాన్ని చూసినట్టయితే ఆ శిరస్సు వెనక భాగంలో ఒక సూర్యబింబాన్ని, ఒక కాంతి వలయాన్ని చిత్రించడం జరుగుతుంది. అది ఆరాకు చిహ్నంగా మనం అనుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓ అయస్కాంతం చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రం ఉన్నట్టే విద్యుత్ ప్రవహిస్తున్న ప్రతి లోహపు తీగ చుట్టూ కూడా అలాంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మీరు మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ పాఠాల్లో చదువుకునే ఉంటారు. విద్యుత్ ఒకవైపు ప్రవహిస్తూ ఉంటే డైరెక్ట్ కరెంట్ అని, చకచకా దిశలు మారిపోతూ ఉంటే అటు ఇటు ప్రవహిస్తూ ఉంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అని అంటాం. వచ్చే పదాలు అర్థం కాకపోయినా ప్రయత్నం చేయండి, అర్థమైనంత వరకు చాలు. ఓ తీగలో డైరెక్ట్ కరెంట్ ప్రవహిస్తే దాని చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం స్థిరంగా నిలబడి ఉంటుంది. అదే తీగలో ఆల్టర్నేటివ్ కరెంటు ప్రసరణ జరిగితే సంబంధిత అయస్కాంత క్షేత్రం కూడా స్థిరంగా కనిపించకుండా దిశలు మారుతూ ఉంటుంది. అలాంటి అయస్కాంత క్షేత్రం విపరీతంగా కనిపిస్తుంటుంది. మన శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతూ ఉండడం వల్ల మన శరీరం చుట్టూ ఓ ఆరా ఏర్పడుతుంది. ఇలా విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ చిత్రంలో కనిపిస్తున్నట్టుగా మన దేహం చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది, ఎథరిక్ బాడీ ఏర్పడుతుంది, ఎథరిక్ వలయం ఏర్పడుతుంది. మన శరీరం చుట్టూ ఓ ఆరా ఏర్పడుతుంది. ఈ ఆరాను గుర్తించడం కష్టసాధ్యం. ఓ విద్యుత్ దీపం ఓ సెకండ్కు సుమారు 60 సార్లు వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది.
కానీ మన కన్ను దాన్ని గుర్తించడం లేదు. చూడండి, ఒక విద్యుత్ దీపము ఒక సెకండ్కి 60 సార్లు వెలుగుతూ ఆరిపోతుందట. మరి ఆ దీపం మనం వేస్తున్న లైట్, కానీ మన కన్ను గుర్తించట్లేదు కాబట్టి అది స్థిరంగా వెలుగుతుంది అనుకుంటాం. అలాగే మనం వీడియోని చూసినప్పుడు, సినిమాని చూసినప్పుడు ఒక సెకండ్కి 16 ఫ్రేమ్లు కదిలిపోతూ ఉంటాయి. ఆ 16 ఫ్రేమ్లు కదిలిపోతూ ఉండడం వల్ల మన కన్ను ఏం భ్రమిస్తుందంటే అది కదులుతున్న చిత్రంగానే భ్రమిస్తుంది. యాక్చువల్గా అన్ని నిలబడిన చిత్రాలే, కదలని చిత్రాలే. అంతకు మించి మన కన్ను చూసే కెపాసిటీ లేదు కాబట్టి ఆ ఫోటోలన్నీ కదులుతుంటే అక్కడ చిత్రంలో ఉన్న మనిషి కదిలినట్టుగా మనకు కనబడుతుంది, కానీ ఆ అవన్నీ ఫోటోలు అన్నట్టు. అలాగే ఒక విద్యుత్ బల్బు, ఇది ఒక మంచి పాయింట్ చూడండి. ఒక విద్యుత్ దీపం ఒక సెకండ్కు సుమారు 60 సార్లు వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. మనకు తెలియదు విషయం, కానీ మన కన్ను దాన్ని గుర్తించడం లేదు. చిత్రం కూడా ఇదే. ఒక సెకండ్ 16 ఫ్రేమ్లు కదిలిపోతుండడం వల్ల ఆ చిత్రంలో మనిషి కదులుతున్నట్టు కనబడుతుంది, కానీ అన్ని ఫోటోలే. కానీ మన కన్ను దాన్ని గుర్తించడం లేదు. కానీ ఒక్కోసారి విద్యుత్ ప్రవాహంలో ఉత్పత్తి లోపం వల్ల దీపాలు నిర్జీవంగా కొట్టుకోవడం గమనించవచ్చు. అంటే లో లైట్ వచ్చినప్పుడు మనకు కనబడుతుంది చూడండి, మనం గమనించగలుగుతాం. లో లైట్ వచ్చినప్పుడు ఆ లైట్ మనకు వస్తున్నట్టు పోతున్నట్టు కనబడుతూ ఉంటుంది. అవును సార్. మన లో వోల్టేజ్ ఉన్నప్పుడు ఆ విషయాన్ని చక్కగా గమనించగలుగుతాం మనం. అవునా మేడం? అట్లా అది చెప్తున్నాడు అదే విషయాన్ని. వస్తుంది పోతుందనే విషయాన్ని ఏమంటున్నాడంటే, ఉత్పత్తి లోపం వల్ల దీపాలు నిర్జీవంగా కొట్టుకోవడం గమనించవచ్చు లో లైట్ ఉన్నప్పుడు. ఒక్కసారి ఓడల్లో దీపాలు కూడా గుడ్డిగా మినుకుమంటూ వెలుగుతుండడం గమనించవచ్చు. మరో మనిషి మరీ దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క విద్యుత్ తరంగాలు మనలో ప్రవహించినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది కొన్ని సందర్భాలు. చాలా ఎక్కువ మంది ఈ విషయం స్పష్టంగా గమనించి ఉంటారు. ఎవరైతే ఆరా విస్తారంగా ఉండి వికసించి ఉంటుందో వాళ్ళు గమనించగలుగుతారు. వెనక నుంచి వచ్చిన ఎవరో దగ్గరగా వచ్చి నిలబడి ఉన్నట్టు చాలా మంది స్పష్టంగా గుర్తించగలరు. ఎందుకు గుర్తించగలుగుతాం? ఈ ఆరా కలవడం వల్ల, మన ఆరా కలవడం వల్ల ఆ విద్యుత్ తరంగాల్ని మన ఆరా గుర్తించి ఎవరో వచ్చిన విషయాన్ని గుర్తించగలదంటున్నాడు. కావాలంటే మీరు చిన్ని పరీక్ష చేసి చూసుకోండి. ఓ స్నేహితుడి మీద ఈ ప్రయోగం చేయండి. మాస్టర్స్ అందరూ వినండి. ఇందులో వచ్చేటువంటి ప్రయోగాలు ఇప్పుడు మనం చేయగలిగిన లైవ్లో చేద్దాం. చేయలేని మీరు సొంతంగా ఇవి తప్పనిసరి చేయాలి. ఆ మాస్టర్ చెప్పింది ఇదే. లోక్సన్ ర్యాంక్ మీరు ఈ ప్రయోగాలు చేయండి అని చెప్పాడు రాంపా గారు. కాబట్టి మీ సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రయోగాలు చేయాలి. కావాలంటే మీరు చిన్న పరీక్ష చేసి చూసుకోండి. ఒక స్నేహితుడి మీద ఈ ప్రయోగం చేయండి. మీ స్నేహితుడి వెనకాల నుంచుని మీ వేలిని అతని మెడ వెనక భాగం తాకండి. స్నేహితుడి వెనక నిల్చొని మన వేలితో మెడ వెనక భాగం తాకమంటున్నాడు. వేలితో ముట్టుకోకపోయినా ముట్టుకున్న చాలా మందికి ఒకేలాగా ఉంటుంది. ముట్టుకున్నట్టుగానే ఎంచేతనంటే శరీరం చుట్టూ ఉండే ఎతిరికి కూడా స్పర్శ జ్ఞానం ఉంటుంది. మాస్టర్ వెరీ గుడ్ పాయింట్ ఇక్కడ. ఆ మనిషిని టచ్ చేయకపోయినా మనము మెడ దగ్గర వెనక నుంచి వేలు ఇట్లా పెట్టినప్పుడు మనం అక్కడ ఉన్నాము లేమన్న విషయం తెలియకపోయినా ఆ ఆరా అనేది మెడ దగ్గర స్వర గుర్తించి ఎవరున్నా టచ్ చేస్తున్నారన్న విషయాన్ని గ్రహిస్తుంది. అంటే ఆ యొక్క ఎతిరికి స్పర్శ అనేది ఉందని చెప్తున్నాడు. శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ఎతిరిక్ అని పిలుస్తాము. అయస్కాంత క్షేత్రాన్ని ఎతిరిక్ పిలుస్తాము. ఈ ఎతిరిక్ చిత్రాన్ని చూడండి, ఇక్కడ ఉంది మన చిత్రంలో. ఆరా శరీరానికి కాస్త దూరంగా ఉంటుంది. ఆరా అనేది కొన్ని అడుగులు విస్తరించి ఉంటుంది. ఎతిరిక్తో పోలిస్తే ఎతిరిక్ శరీరాన్ని ఆనుకొని ఉంటుంది. ఆరాతో పోలిస్తే ఆరా కొన్ని అడుగులు విస్తరించి ఉంటుంది. ఎతిరిక్ అనేది శరీరానికి ఆనుకొని 1 ఇంచులో 8వ భాగం ఉంటుంది చెప్తాడు. అంగుళంలో 8వ వంతు నుంచి ఒక్కోసారి 6 అంగుళాల దూరం వరకు ఎతిరిక్ వ్యాపించి ఉంటుందట. సహజంగా 1 అంగుళంలో 8వ వంతు లేదా 6 అంగుళాల వరకు కూడా ఈ ఎతిరిక్ అనేది విస్తరించి ఉంటుంది. సరిగ్గా శరీరం ఎలాంటి ఆకారంతో ఉంటుందో, పొట్టిగా ఉన్నారా, లావుగా ఉన్నారా, పొడుగుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, వాళ్ళ ఆకారం తగ్గట్టుగానే అదే వంపు సొంపుల్ని కాపీ కొడుతూ ఈ ఎతిరిక్ ఉంటుంది. వాళ్ళ యొక్క బాడీ పరిమాణాన్ని బట్టి ఆ ఎతిరిక్ తన చుట్టూ అదే రూపంలో ఉంటుంది. ఓ వెంట్రుకను కూడా ఈ ఎతిరిక్ చుట్టుముట్టి ఉంటుంది. మన వెంట్రుక కూడా ఈ ఎతిరిక్ అనేది ఉంటుంది. ఈ ఎతిరిక్ను గమనించి ఆ వ్యక్తి ఉత్సాహాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. ఆ ఎతిరిక విస్తరణ, ఎతిరిక రంగును బట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఉత్సాహాన్ని, శక్తిని గుర్తించవచ్చు. మాస్టర్స్ గురువులు మనం వెళ్ళగానే ఈ ఆరాన్ని గుర్తించి ఎతిరికను గుర్తించే మన ఉన్న ఆలోచనలన్నింటినీ గ్రహించగలరు. బాగా శారీరక శ్రమ చేసి అలసిపోయి నీరసంగా ఉన్న వ్యక్తి ఎతిరిక్ శరీరానికి మరీ దగ్గరగా అంటుకుపోయి కనిపిస్తూ ఉంటుంది. బాగా అలసిపోయినట్టయితే మరి ఎతిరిక్ అనేది దగ్గరగా అంటుకొని కనిపిస్తూ ఉంటుందట.
మళ్ళీ అదే వ్యక్తి బాగా విశ్రాంతి తీసుకొని కులాసాగా ఉంటే ఈ ఎత్రిక్ కూడా బలాన్ని పుంజుకున్నట్టు 6 అంగుళాల దూరం వరకు వ్యాపించి ఉండడాన్ని గమనించవచ్చు. చక్కగా నిద్రించి ఉన్న, చక్కగా ధ్యానం చేస్తున్న మరి ఆ ఎత్రిక్ 6 అంగుళాల దాకా విస్తరిస్తుంది. ఒకవేళ అలసిపోయి నీరసంగా ఉంటే మాత్రం శరీరానికి అతుకుపోయినట్టే ఉంటుందట. ఎత్రిక్ శరీరం పక్కనే దాని ఎత్తు పల్లాల్ని చక్కగా ఓ ఓ మొటిమ మీద కూడా అనుసరిస్తూ వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకి ఒక మొటిమ ఉంటే ఆ మొటిమ చుట్టూ కూడా ఆ ఎత్రిక్ అనేది ఇట్లా ఉబ్బెత్తుగా వస్తుందన్నట్టు. అట్లా ఆ విధంగా వ్యాపించి ఉంటుందంట. ఎత్రిక్‌ని గురించి ఓ విశేషాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ఓ మనిషికి ఉన్నట్టుండి తక్కువ ఆంపియరేజీ ఎక్కువ వోల్టేజ్ ఉన్న విద్యుత్ ఘాతం తగిలితే ఒక వ్యక్తికి ఉన్నటువంటి మరి ఎలక్ట్రిక్ షాక్ జరిగితే ఈ ఎత్రిక్ చుటుక్కున నీలి రంగులో గాని, పింక్ రంగులో గాని వెలుగుతూ దర్శనమిస్తుందట. ఒకవేళ ఎలక్ట్రిక్ షాక్ జరిగితే. పింక్ గాని, నీలి రంగులో గాని. ఓ ప్రత్యేకమైన వాతావరణం నెలకొని ఉన్న రాత్రులో అంటే పౌర్ణమి రాత్రులు లాంటివి, అమావాస్య రాత్రులు ఈ ఎత్రికను స్పష్టంగా గుర్తించవచ్చును. సముద్రం మీద పయనిస్తున్న నౌకల్లో ఇలాంటి చిత్రాన్నే గమనించవచ్చు. వాతావరణం ప్రత్యేకమైన పద్ధతిలో ఉన్నప్పుడు నౌకలో ఉన్న ప్రతి భాగం చుట్టూ ఒక లేత నీలిరంగు మంట. చూడండి, ఆ ఓడకు కూడా ఒక ఎత్రిక ఉంటుంది. అంటే ప్రతి పదార్థానికి ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఉంటుందని మొదలే చెప్పడం జరిగింది. ప్రతి దాంట్లో చైతన్యం ఉందనేది. ఆ ఓడ చుట్టూ ఓ లేత నీలిరంగు మంట వెలుతురు కనిపిస్తుంది. చల్లటి నీలిరంగు మంట దేనిని దహించదు. దీన్ని దహించే శక్తి ఉండదు. ఆ విద్యుత్ అయస్కాంత శక్తి ఆ విధంగా కనబడుతుంది. కానీ మొట్టమొదటిసారి దీన్ని గమనించిన చాలా మందికి భయంతో ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. అది ఏమి చేయదు. కానీ ఆ బ్లూ ఒక ఆరాని ఆ ఎత్తురికి చూడగానే చూసిన వ్యక్తి భయపడతారట. ఏది నౌకల మీద. ఆ విధంగా అక్కడ నౌకల మీద వాతావరణం ఈజీగా కనబడుతుందట అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి సముద్రం మీద. నౌకల మీద కనిపించే ఈ చల్లటి నీలిరంగు మంట లాంటి దానిని సెయింట్ ఎల్మో గారి మంట అంటారు. దీనికో పేరు పెట్టారు. ఏంటంటే సెయింట్ ఎల్మో గారి మంట అంటారట. శరీరం చుట్టూ ఉండే ఎతిరిక్‌తో ఈ వింతని పోల్చవచ్చు. అలాగే శరీరం చుట్టూ ఈ ఎతిరిక్ అనేది ఈ విధంగా ఉంటుందని చెప్పడం. మీలో కొందరు చలికాలంలో రాత్రిపూట మారుమూల గ్రామాల్లో ఉన్నప్పుడు విద్యుత్ స్తంభాల మీద బిగింపబడి ఉన్న విద్యుత్ తీగల మీద లేత నీలి, లేత తెలుపు వెలుగులను గమనించే ఉంటారు. చలికాలంలో విద్యుత్ తీగల మీద ఈ యొక్క కాంతి మన గమనిస్తే కనబడుతుందనే విషయాన్ని చెప్తున్నారు. ఎవరైనా చూసి కూడా ఉండవచ్చు మనం. గాలిలో పొగమంచు కమ్ముకొని ఉన్న చలి రాత్రుల్లో విద్యుత్ వాహకాల మీద ఈ చిత్రం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ వెలుతురు విన్యాసాలకి జడుసుకున్న అమాయకులు కూడా ఎందరో ఉన్నారు. ఈ వెలుతురుని చూసి ఏదో ఫ్లేమ్ వచ్చింది, దెయ్యమో భూతం అని కూడా భయపడతారట. భయపడిన ఉండట. ఎలక్ట్రికల్ ఇంజినీర్లు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎంచేతంటే కరోనా అని పిలువబడే కాంతి వలయాల చుట్టూ ఉన్న గాలిని అయనీకరణం చేసి గాలిలో నుంచి విద్యుత్ ప్రవహించేలా చేసి తద్వారా జరిగే షార్ట్ సర్క్యూట్ల వల్ల కొన్ని జిల్లాలో విద్యుత్ ఆగిపోవడం కారణమవుతుంది. ఈ ఎత్రిక్ వల్ల కరోనా వలయం ఏర్పడి అంటే ఆ గాలిలో కూడా విద్యుత్ ప్రవహింపేలా చేసేలాగా జరుగుద్దట. అప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వచ్చి అనేక ఊళ్ళు గాఢాంధకారంలో మునిగిపోతాయి. ఆధునిక ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఇలాంటి కారణాలు పుట్టకుండా ఉండడానికి డబ్బు ఖర్చుతో కూడుకున్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానివల్ల విద్యుత్ నష్టం జరిగిందనుకోండి, మన జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఎక్కువ ఖర్చు అయిద్దని వాళ్ళొక రక్షణ వలయాలు ఏర్పరుస్తుంట వాళ్ళు ప్రభుత్వం. మన శరీరానికి ఏర్పడే కరోనాను ఎథరిక్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి మన శరీరం చుట్టూ కనబడుతున్నటువంటి ఈ విద్యుత్ వలయం ఉందే దాన్నే ఎథరిక్ అని అర్థం చేసుకోవచ్చు. కొంత సాధనతోనే అంటే కొద్ది సాధన చేస్తే మనము శరీరం చుట్టూ ఉన్న ఎదురికిని చాలా మంది చూడగలరు. మరి సంగీతం మన పాటలు పాడాలంటే మరి ఆ రాగం తీయాలి, సాధన చేయాలి. మరి అప్పుడే అందులో నిష్ణాతులం అవుతాం. మరి కొంత సాధన చేస్తే ఈ ఎదురికిని మనం చూడగలం. చాలా సులభం అంటే ఎదురికి చూడడం కూడా. మరి అది సాధన చేయాలి. ఓర్పు ఉన్నట్లయితే దురదృష్టవశాత్తు అందరూ ఏమనుకుంటారంటే యోగులకు సంవత్సరాలు పట్టే సాధనని త్వరగా తీరగా కొట్టేయాలి. అలాంటి ట్రిక్కులను పట్టేయాలని అట్లాంటి ఆశల్ని మాత్రం మీరు దగ్గర చేరనీకండి. నాకు వెంటనే థర్డ్ ఐ రావాలనో, నేను వెంటనే అనుకోగానే ఎత్రిక్ కనపడాలనో, ఆరా కనపడాలనో ఇటువంటి పేరాశలు పెట్టుకోకండి. ఒక యోగి ఉన్నాడంటే అతను ఎన్నో సంవత్సరాల సాధన ఫలితంగా ఆ శక్తులన్నీ పొందడం జరిగింది. దీనికి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒక బలహీనుడు బస్కీలు చేసి, వ్యాయామం చేసి బరువును ఎలా అయితే ఎత్తగలడో, మీరు సాధన ద్వారా వీటిని చూడగలిగే శక్తిని పొందవచ్చని చెప్పడం జరిగింది.
సాధన చేయకుండా ఏది సాధించలేరు. మరి ధ్యాన సాధన చేయకుండా మరి వివిధ రకాల సంగీతం సాధన చేయండి, సంగీతం రాదు. ధ్యాన సాధన చేయండి, జ్ఞానం రాదు. మరి ఒక మ్యాథ్స్ టీచర్ కావాలంటే మ్యాథ్స్ సాధన చేయండి ఒక మ్యాథ్స్ టీచర్ కాలేడు. ఒక డ్రైవర్ కావాలంటే డ్రైవర్ సాధన చేయండి డ్రైవర్ కాలేడు, డ్రైవింగ్ సాధన చేయండి. ఒక వ్యవసాయవేత్త కావాలంటే, ఒక అగ్రికల్చరిస్ట్ కావాలంటే ఆ వ్యవసాయంలో సాధన చేయాలి, ఆ మెలకువలన్నీ తెలుసుకోవాలి. సాధన చేయకుండా ఏది సాధించలేరు. సంగీత విద్వాంసులు రోజు కొన్ని గంటలు తమ సాధన కొనసాగిస్తారు. వారి సాధన నిరంతరం సాగుతూనే ఉంటుంది. మీరు ఎదురికిని చూడాలంటే ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో దగ్గరి దారి లేనే లేదు. ఇక నాకు ఎవరో వచ్చి ఏదో ఇస్తారు, నేను ఎదురు చూడగలుగుతా అనుకుంటే మన పొరపాటు. ఎలా చూడగలము? మన సాధన ద్వారా మనం చూడగలము. సాధన ఎలా చేయాలో ఓ పద్ధతి చూద్దాం. ఈ ఎదురికి చూసే సాధన ఎలా చేయాలని చెప్తున్నారు ఇక్కడ. ఇలాంటి విషయాల్లో ఉత్సాహం చూపించే ఓ మనిషిని ముందుగా వెతికి పట్టుకోవాలి. ఆయనని తన చేతిని చాచమని చెప్పాలి. ఇలా చేతిని చాచమని చెప్పాలట. వేలని పిడికిలి బాగా మడిచి పట్టుకోకుండా వేళ్ళు దూరం దూరంగా జరిపి ఉండేలా, అన్ని వేళ్ళు స్పష్టంగా కనబడేలా ఆ చేయి చూపబడి ఉండాలి. ఇట్లా వేళ్ళ మధ్య దూరం దూరం ఉండేలాగా ఇట్లా. ఆ చెయ్యి ఎలా చూపాలంటే ఆ వెనుక మరీ తెల్ల రంగు గోడ కానీ కాటన్ కానీ ఉండకూడదు. అంటే ఇప్పుడు నేను ఇలా చేయి పెట్టినప్పుడు నా చేయి వెనక తెలుపు రంగు గోడలు కానీ ఎలాంటివి ఉండకూడదు. గోధుమ రంగు కానీ బ్లాక్ కానీ ఉంటే చాలా మంచిదని చెప్తుంది. ఈజీగా చూడగలుగుతారు. ఆ చేతి వెనుక ఉండే భాగం చీకటిగా కానీ మట్టి లాంటి తేలిక రంగులో కానీ ఉండాలి. మరి రాత్రి పడుకునే ముందు ఈ ప్రాక్టీస్ చేయండి. ఇట్లా గోడకు చీకటి గదిలోని ఇలా పెట్టి చూడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన జీవితంలో నేర్చుకున్న వెంటనే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేనిది ఏది రాదు. కాబట్టి ప్రాక్టికల్ ఎప్పుడైతే చేస్తుంటామో మన జీవితంలో అనేకమైన మార్పులు వస్తుంటాయి. తెలుసుకున్న విషయాన్ని ఎప్పుడైతే ఆచరిస్తుంటామో అప్పుడే మార్పు రావడం మొదలవుతుంది మన లోపల. చేతి వేళ్ళ వైపు మన దృష్టిని ప్రసరింపచేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఉదాహరణకి నేనే పెట్టాను, నా చేయి పెట్టాను, నా చేతి వేళ్ళ వైపు నేను దృష్టిని ప్రసరింపచేయాలి. మరి గుడ్లు మిటకరించి వేళ్ళ వంక చేతి వంక తేరిపార చూడకూడదు. అంటే తీక్షణంగా గుడ్లు మిటకరించి బలంగా చూడకూడదు. లేత చూపు. చూడటంలో ఓ చిన్న కిటుకు ఉంది. సరైన చోట్లో సరైన పద్ధతిలో చేతి వైపు చూడాలి. అలా చూస్తే ఆ చేతిని అంటుకొని మెల్లగా రెపరెపలాడుతున్న ఉదా నీలి రంగు సిగరెట్ పొగ లాంటి వెలుతురు ఒకటి మీ కంటికి గోచరిస్తుంది. ఒకసారి ఇప్పుడు కూడా చూసుకోండి, ఏం తప్పులేదు. అందరు ఇలా చేయబెట్టుకొని ఆ ఒక వేళ్ళ చుట్టూ గమనిస్తుండే ఒక విద్యుత్ వలేమో ఎవరు చేయి వాళ్ళు చూసుకోండి. చాలా పలుచగా వేళ్ళ దగ్గర మనకు కనబడుతుంది గమనిస్తున్నట్టు. కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇలా రోజు ప్రాక్టీస్ చేసే కొన్ని రోజులకి ఇది ఈజీగా చూడగలుగుతాం. ఇందాకే చెప్పుకున్నట్టు చేతికి సుమారు అంగుళంలో 8వ వంతు 1 ఇంచులో 1/8 అన్నట్టు దూరం వరకు ఈ కాంతి వ్యాపించి ఉన్నట్టు కనిపించవచ్చు. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి ఏది కనిపించదు. అని నాకు చెయ్యి కనబడుతుంది, ఏమి కాంతి విలయం కనబడతలేదు అన్నట్టుగా చాలా మంది కనిపించవచ్చు. ఏం చేద్దానంటే వాళ్ళు చూసే చూపు ప్రయత్నంలో అతి పాలు ఎక్కువ, అతి అంటే ఓవర్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అలా అన్నట్టు. కాన్సన్ట్రేట్ అంటే తీక్షణమైన గుడ్డు మిటికరించి కాకుండా లేత చూపు. వాళ్ళు తమ చూపు తీక్షతను మరి కాస్త తగ్గించడం చేస్తే, అంటే తీక్షణ తగ్గించి చూస్తే వాళ్ళకి ఆ వస్తువు తప్పగా కనిపిస్తుంది. కాస్త తేలిగ్గా చూడడం నేర్చుకోవాలి. ఒక ఆయన ఇంకొకరికి దూరంగా ఉన్న అడవిని చూపిస్తున్నాడు. ఈయన కాసేపు పరీక్షగా చూసి, ఎక్కడుందండి అడవి, నా కళ్ళకు అన్ని చెట్లే కనిపిస్తున్నాయి అన్నాడట. మన అడవి అంటే చెట్లే కదా. అలాంటి చూపు కాదు మనకు కావాల్సింది. చెట్లే అడవిని అర్థం చేసుకోగల దృక్పథం కావాలి. అర్థం చేసుకున్న దృక్పథం మనకున్నాడు. కాబట్టి మీ శరీరంలోని టెన్షన్ తగ్గించుకొని రిలాక్స్ అయిపోండి. హాయిగా రిలాక్స్గా ఉండి
మరి అంత ప్రయత్నం చేయకూడదు. రిలాక్స్గా చేయమంటున్నాడు. ఓపిక్గా సాధన చేస్తే మీరు తప్పకుండా ఎథరిక్ కనిపించి తీరుతుంది. ఒక వారం రోజులు మనం ఈ ప్రయత్నం చేస్తే అసలు యాక్చువల్గా వారి సాధన బట్టి వెంటనే కూడా కనిపించవచ్చు. ఇలా చూస్తూ ఉంటే లేత చూపు, తీక్షణం కాకుండా ఒక వాళ్ళు చూపుతో నెమ్మది గమనిస్తుంటే వేరే చెట్టు ఉన్నటువంటి ఆడ అనేది కనబడుతుంది, ఎథరిక్ అనేది కనబడుతుంది. దీనికి ఇంకో పద్ధతిలో కూడా సాధన చేయవచ్చు. ఇంకో మనిషి సాయం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వేరే వాళ్ళ అవసరం ఉండదు. సాధన మీ మీదే చేయవచ్చు. ఓ చోట్ల సుఖంగా కూర్చోండి. ఎదురుగున్న వస్తువు, టేబుల్ కానీ గోడ కానీ మీ నుంచి కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్టు కూర్చోవాలి. స్థిరంగా గాఢంగా నెమ్మదిగా శ్వాస పీల్చి మీ ముందుకు మీ 2 చేతుల్ని చాపి బొటన వేళ్ల వైపు ఉండేలాగా 2 చేతులు చివర్లో ఒకదానితో ఒకటి మరొకటి తేలిక తగులుతున్నట్లు ఉంచుకోవాలి. ఇలా అంటున్నాడు. ఇంకెవరో రావాలని కాకుండా ఇలా కూడా పెట్టండి. బ్రొటన వేలు ఇట్లా ఇలా కొద్ది దూరంలో ఇట్లా చూస్తే కనబడుతుంది. గమనించుకోండి. ఇది ప్రాక్టికల్ చేయాలి. ఇది ఓన్లీ ఇక్కడ విని వదిలేసేది కాదు. కనబడిపోయినా నష్టమేం లేదు. ఆ ప్రాక్టీస్ చేస్తే మనకు కనబడుతుంది. లేదా చూపు తీక్షణంగా చూడవద్దు అంటున్నాడు. ఇప్పుడు మీ వేలను కొద్దిగా దూరంగా జరపాలి. అంగుళంలో 8వ వంతు దూరంగా కానీ పావు అంగుళం దూరంలో కానీ మీ వేలు జరిగిన పరిస్థితిలో మీ వేల మధ్య ఏదో వింత కనిపిస్తుంది. లేత ఉదారంగు పొరలాగా దాదాపు మెరుస్తున్న పదార్థం మీ వేల చుట్టూ ఆవరించబడి ఉండడాన్ని గమనించవచ్చు. ఈ వింత పదార్థాన్ని ఎథరిక్ అంటారు. మీ వేలను నెమ్మదిగా దూరం తీసుకెళ్తే ఈ ఎథరిక్ విన్యాసాలు స్పష్టంగా చూడవచ్చు. మీ వేలు దూరం కాగానే ఒక్కోసారి ఎథరిక్ మాయం కావచ్చు. అలా జరిగితే 2 చేతి వేలను మళ్ళీ దగ్గర కలిపి మళ్ళీ సాధన కొనసాగించండి. మీకు ఎథరిక్ కనిపించి తీరుతుంది. ఇలా రెగ్యులర్గా కొన్ని రోజులు ఇట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దగ్గరకని నెమ్మది కొంచెం దూరాన్ని ఆ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. ఎథరిక్ని మీరు తప్పకుండా చూడగలుగుతారని చెప్తున్నాను. ఈ సాధన కొనసాగించండి. మీకు ఎథరిక్ కనిపించి తీరుతుంది. మీకు కావాల్సిందల్లా విశ్వాసం, ప్రాక్టీస్ మాత్రమే. సంగీత సాధనని ఎప్పుడు విద్వాంసులు చేస్తుంటారన్న సత్యం ఎప్పుడు మరొకండి. సంగీత విద్వాంసుడు తను 10వ ఏట మొదలుపెట్టినప్పటికీ తుది శ్వాస వరకు ఎప్పుడు ఆ గాత్రాన్ని సాధన చేస్తూనే ఉంటాడు, ఆ గానాన్ని. అలాగే నిరంతర సాధనతో మీరు కూడా ఇలాంటి అద్భుతాలను చేయగలరు. మరి నిరంతర ప్రాక్టీస్ చేసినట్టు సమయం డే టైం మన ధ్యానం చేసిన తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా ఈ ప్రయత్నం చేద్దాం. చేసి ఇప్పుడు మనం ఈ బుక్ చదువుతున్నాం కాబట్టి ఈ రాంప మాస్టర్ యొక్క ఎనర్జీ మనకు ఉంటుంది. దాన్ని సక్సెస్ చేయడానికి కూడా ఆయన మనకు సహకరిస్తారు. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. కాబట్టి తప్పనిసరిగా అందరూ ప్రాక్టీస్ చేయండి. నేను కూడా చేస్తాను. మరోసారి మీ చేతి వల్ల అంక చూసుకోండి. పరీక్షగా చూస్తే ఓ వేలు నుంచి మరో వేలు వైపుకు పొగ మంచు లాంటి ఎథరిక్ ప్రవహిస్తూ మీకు గోచరిస్తుంది. ఈ యొక్క ఎథరిక్ ఇలా ప్రవహిస్తూ ఒకదాంట్లో ఇట్లా ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది అంటున్నాను. మీ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ చూడండి, మర్చిపోకండి, మీ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ ప్రవాహం కుడి చేయి నుంచి ఎడమ చేతి వైపు కానీ ఎడమ చేతి వేల నుంచి కుడి చేతి వేళ్ల మీదకి కానీ ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ ప్రవాహాలు స్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉండవచ్చు. ఈ ప్రవాహాల పయనము మీ ఆరోగ్య పరిస్థితి కానీ మీ మానసిక పరిస్థితి కానీ అనుకూలంగా ఉంటుంది. మరి ఆందోళనగా ఉన్నప్పుడు, మరి సంతోషంగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ ప్రవాహాల్లో తేడా ఉంటుంది. మీ ఆలోచన పదం కూడా ఎథరిక్ పవనాల వర్తనంపై తమ ప్రభావాన్ని చూపించవచ్చు. మనకు ఆలోచన తరంగాలు ఎథరిక్ మీద ప్రభావం చూపిస్తాయి. దీన్ని చూడగానే మాస్టర్స్ వెంటనే మన స్థితి ఏ స్థితి అనేది వాళ్ళు వెంటనే గ్రహించగలుగుతారు. మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఈ ఎథరిక్ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఓ వ్యక్తి మీకు సహకరిస్తే మీ అరచేత్తో సాధన సాగించవచ్చు. సహకరించేవారు స్త్రీ అయితే మరీ మంచిది. ఓ కుర్చీలో మీరు ఎదురుగా అరచేతులు పైకి ఉండేలా పట్టుకోవాలి. మీరు కూడా మీ అరచేతులు కింది వైపు
ఉండేలా మీతో సహకరించే వ్యక్తి చేతులు మీ దగ్గరగా మీ చేతులు వచ్చేటట్టు మీ చేతులు చాచాలి. ఓ కుర్చీలో మీ ఎదురుగా అరచేతులు పైకి ఉండేలా పట్టుకోవాలి. మీరు కూడా మీ అరచేతులు కింది వైపు ఉండేలా, మీతో సహకరించే వ్యక్తి చేతులు మీ దగ్గరగా మీ చేతులు వచ్చేటట్టు మీ చేతులు చాచాలి. ఇద్దరు చేతులు ఇలా చాచమండి దగ్గరికి. మీ ఇద్దరి చేతుల మధ్య దూరం సుమారు 2 అంగుళాలు ఉన్నప్పుడు మాస్టర్స్ ఇది అందరూ ఇళ్ళలో ప్రాక్టీస్ చేయండి. మీ చేతుల నుంచి చల్లని లేదా వెచ్చని గాలి ప్రవాహం వీస్తున్నట్టు మీకు తెలుస్తుంది. ఈ వాయు ప్రవాహం అరచేతి మధ్య భాగంలో మొదలవుతుంది. కుడి చేయి నుంచి ఒక విధంగా, ఎడమ చేయి నుంచి మరో విధంగా ఈ వాయు చలనాలు ఉండవచ్చు. అవతల వ్యక్తి పురుషుడైతే ఒక విధంగాను, స్త్రీ అయితే మరో విధంగాను కూడా ఈ వాయు చలనాలు ఉండవచ్చు. ఈ వాయు ప్రవాహం చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండవచ్చు. గాలి వెచ్చగా ప్రవహిస్తూ ఉంటే పైన ఉన్న మీ చేతిని కింద చేతికి సరిగ్గా సమాంతరంగా ఉంచకుండా కొద్దిగా కోణం మార్చి కాస్త వేటవాలు ఉండేటట్టు కదిలించి చూస్తే వీస్తున్న గాలి వేడి ఎక్కువ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు చల్లగా ఉంటే సమానంగా ఉన్నప్పుడు కొద్దిగా ఇలా అన్నప్పుడు ఆ వీస్తున్న గాలిలో మార్పు జరుగుతుంది, వేడిగా వెచ్చగా రావచ్చు అని చెప్తున్నాడు. ఈ పరిస్థితి చేరుకున్న తర్వాత మీరు చేతుల మధ్య స్థలంలోనికి పరిశీలనగా చూస్తే మీరు స్పష్టంగా ఎదురికి గోచరిస్తుంది. ఇది సులభం అన్నట్టు ఈ పద్ధతి. ఎదురికు మళ్ళీ మీకు డౌట్ ఉంటే ఈ వీడియో ప్లే చేస్తూ వింటూ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఈజీగా అయింది. ఈ ఎదురికి ఓ నోటి నుంచి వస్తున్న సిగరెట్ పొగ రంగులో కాకుండా నేరుగా సిగరెట్ నుండి వెలువడే పొగ రంగులో, అంటే మురికి గ్రే రంగు పొగలా కాకుండా లేత నీలి వర్ణంలో కనిపిస్తుందండి ఎదురికి. మన శరీరంలో ప్రవహించే విద్యుత్ తాలూకు బయటకు కనిపించే అయస్కాంత క్షేత్రమే ఎతిరిక్ అనే విషయాన్ని పదే పదే మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉండండి. మన శరీరంలో ప్రవహించే విద్యుత్ యొక్క శక్తి ఇది, విద్యుత్ అయస్కాంత శక్తి. దీనే ఎతిరిక్ అనే పదాన్ని వినని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు దెయ్యం అని పిలుస్తుంటారు. ఈ ఎతిరిక్ అనే పదం అర్థం కాని వాళ్ళు దెయ్యం అని పిలుస్తుంటారు. ఆరోగ్యంతో ఉన్నట్టుండి మరణించిన వ్యక్తి, ఇక్కడ ఒక మంచి పాయింట్ వస్తుంది, గ్రహించండి. ఆరోగ్యంతో ఉన్నట్టుండి మరణించిన వ్యక్తి తాలూకు అయస్కాంత క్షేత్రం వెంటనే నశించిపోకుండా, ఆరోగ్యంతో ఉండి ఏదో అకస్మాత్ కారణాలతో మరణించిన, ఏదో ప్రమాదం జరిగిన ఈ అయస్కాంత క్షేత్రం ఉంది, ఆ బాడీ చుట్టూ అదే ఆకారంలో ఉంటుంది, మర్చిపోకండి. అయస్కాంత క్షేత్రం వెంటనే నశించిపోకుండా, వెంటనే నశించిపోకుండా శరీరం నుంచి బయటకు తప్పుకొని ఓ గమ్యం అంటూ లేకుండా అటు ఇటు ఆలోచన లేని స్థితిలో పిచ్చిగా విహారాలు చేస్తుంటుంది. ఎదురిక అనేది అకస్మాత్తు మరణం జరిగిన సందర్భంలో ఆ బాడీ నుండి వెలువడి మరి అది అదే మనుషులు శరీర రూపంలో ఉంటుంది కాబట్టి అటు ఇటు తిరుగుతున్న దయ్యంలా కనబడుతుంటాడు. ఓ గమ్యం అంటూ లేకుండా అటు ఇటు ఆలోచన, మనసు లేని స్థితిలో పిచ్చిగా విహారాలు చేస్తుంటుంది. గ్రహాంతర జీవాలకి ఆ దయ్యాలకి బాగా తేడా ఉంటుంది. గ్రహాంతర జీవులు ఎలా ఉంటాయో ఈ యొక్క ఎథరిక్ బాడీ కూడా అలాగే ఉంటుంది. ఈ తేడాల గురించి మరోసారి చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఈ దయ్యాల సంగతి కాస్త గమనిద్దాం. పాత శ్మశానాల్లో వీధి దీపాలు ఏమీ లేని చోట కొత్తగా నిర్మించిన సమాధుల్లోంచి రాత్రుల్లో నీలిరంగు దయ్యాలు నెమ్మదిగా బయటకు వస్తుంటాయనే మాటల్ని మీలో చాలా మంది వినే ఉంటారు. ఆ రోజుల్లో ఊర్లలో మరి ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. మళ్ళొకసారి చెప్తానండి. పాత శ్మశానాల్లో వీధి దీపాలు ఏమీ లేని చోట కొత్తగా నిర్మించిన సమాధులు ఉంచేటప్పుడే కొత్తగా మరణించిన వ్యక్తి, తక్కువ కాలమైన వ్యక్తి, నీలిరంగు దయ్యాలు నెమ్మదిగా బయటకు వస్తుంటాయనే మాటల్ని మీలో చాలా మంది వినే ఉంటారు. ఆ రోజే మరణించిన శరీరం తాలూకు ఎతిరిక్ శరీరంలోంచి బయటకు వచ్చి, ఆ రోజు మరణించిన వ్యక్తి యొక్క ఎతిరిక్ బాడీ శరీరం నుంచి బయటకు వచ్చి ఇలా దయ్యాలనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. ఎందుకంటే అదే రూపంలో ఉంటుంది కదా ఎతిరిక్ బాడీ, కాబట్టి అది దయ్యం అని పిలువబడుతుంది కదా, దయ్యం కాదన్నట్టు. వేడి నీళ్లు బాగా కాగిన తర్వాత స్విచ్ ఆపేస్తే ఎలక్ట్రిక్ కిటిల్లోని వేడి మెల్లగా బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు రాగానే ఈ దయ్యాలు శైవాల నుంచి బయటపడే పద్ధతిని ఊహించవచ్చు. చల్లారిపోతున్న కెటిల్ చుట్టూ వేడి తగ్గిపోయేట్టుగానే చచ్చిపోతున్న శరీరాల నుంచి చావు నెమ్మదిగా ఒక క్రమంలో జరుగుతుందనే విషయం మర్చిపోకండి.
మరణం అనేది కూడా మా శరీరంలోంచి మన సోల్ బయటికి వెళ్ళడం కూడా మరి ఈ ఆరా సంబంధించిన విషయాలను కూడా ఒక ప్రాసెస్గా జరుగుతుంది, వెంటనే జరగదు అన్న విషయాన్ని చెప్తున్నాడు. చావు నెమ్మదిగా ఒక క్రమంలో జరుగుతుందనే విషయం మర్చిపోకండి. ఎత్రికి బయటకు మెల్లగా చల్లగా జారుకుంటూ శక్తిని మెల్లమెల్లగా కోల్పోతుంటుంది. బయటకు వచ్చిన ఎత్రికి శక్తి కోల్పోద్ది, విద్యుదాత్మక శక్తి. కొన్ని దయ్యాలు మాత్రం ఒక పట్టాన శరీరం మరణించిన స్థలాన్ని అంత సులభంగా వదిలిపెట్టవు, అంటే శక్తిని కోల్పోకుండా అలాగే ఉంటాయట. అనేక రోజులు ఓ చోటునే పట్టుకుని వేలాడే దయ్యాల గురించి మనం మరో పాఠంలో చదువుకుందాం. అంటే ఎదురికి శక్తి బలంగా ఉండడం వల్ల అవి మరి వాటి కారణంలో ఏముందేమో అవి కొద్ది ఎక్కువ రోజులు కూడా ఉండగలుగుతాడు ఆ ఎదురికి బాడీ. అది తర్వాత పాఠం చెప్పుకుందాం అంటున్నాం. సాధన ఇంకా సాధన కొనసాగించండి. మీ చేతులు ఇంకా చూస్తూ సాధన చేయండి. మాస్టర్ ఎవరు మర్చిపోకండి, ఈ సాధన మనం తప్పనిసరి చేయాలి. ఇలా చేస్తున్నప్పుడే మనకు నేకెడ్ ఐస్ తోటి మన కళ్ళతోటి ఎదురికి చూసేటువంటి శక్తి వస్తుంది. అలాగే మరి ఒక మిత్రుడు సహాయాన్ని తీసుకొని కూడా 2 చేతులు పక్కన పెట్టి కూడా చూడమని చెప్పడం జరిగింది. ఇంకా సాధన కొనసాగించండి. మీ చేతులు అంతా చూస్తూ సాధన చేయండి. మీ శరీరం వైపు దృష్టి సారిస్తూ సాధన చేయండి. ఒక స్నేహితుడితో కలిసి సాధన సాగించండి. ఎత్రికిని చూడటానికి సాధన చేయడం తప్ప మరో పద్ధతి లేదు. ఏదో ఎవరు లక్కీగా వచ్చి మనకి ఎత్రికి చూసేటువంటి శక్తినియరు, మనం సాధన చేస్తున్నట్టయితే ఇది వస్తుంది. ముందుగా ఎదురికిని చూడగలిగే శక్తి సాధించుకున్న తర్వాతే ఎత్రిక్ కన్నా ఇంకా చాలా సూక్ష్మమైన ఆరాన్ని మీరు చూడగలరు. అయితే ఏం చెప్తున్నంటే ఈ పాఠం అయిపోయింది, ఎత్రిక్ అనే పాఠం, 3వ పాఠం. ఇలా మనం చేతి వేళ్ళని గమనిస్తూ చూసినట్టయితే ఇంకొక మిత్రుడు సహాయం తీసుకొని ఆ విధంగా సాధన చేస్తూ రెగ్యులర్ చేసినట్టయితే సాధన ద్వారా ఈ ఎత్రిక్ చూసేటువంటి శక్తిని మనం పొందుతాము. సాధన తప్పితే మరొక మార్గం లేదంటున్నాడు. ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా మళ్ళీ నెక్స్ట్ సండే వరకు మనం క్లాస్ వస్తుంది. ఈ సండే వరకు ప్రాక్టీస్ చేసి మనలో కొంతమంది ఈ ఎత్రిక్ చూసే శక్తిని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ. లోపసంగ్ రాంప గారికి మరి నాకు ఈ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే మాస్టర్స్.